రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇక సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రోడ్లన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే సంక్రాంతి సెలవులు కావడంతో ఈ రోజు నుంచి పాఠశాలలు కళాశాలలు కూడా సెలవులు ప్రకటించారు. పూర్తిగా సంక్రాంతికి వెళ్లేటువంటి వాహనాలతో ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో అంటే ఈసారి చాలా మంది కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. దాదాపు సంక్రాంతి సెలవులు వారం రోజుల పాటు వచ్చాయి. ఈ పండుగ కూడా టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటు రైల్వే స్టేషన్ లో కూడా రైళ్లు కూడా ఎక్కువ మొత్తంలో రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 160 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఆర్టీసీ నుంచి కూడా ఎక్కువ బస్సులను కూడా నడుపుతోంది. ఛార్జీలను కూడా అత్యధికంగా వసూలు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఈ సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం నుంచి అనేక మంది కూడా వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే అటు టోల్ ప్లాజాల వద్ద ఇటు బీబీ నగర్ వద్ద కావచ్చు, అంతేకాకుండా జనగాం వద్ద కావచ్చు, అంతేకాకుండా ఇటు విజయవాడకు వెళ్లేటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా బారులు తీసినటువంటి పరిస్థితి. సోమవారం నుంచి కూడా మరికొన్ని కళాశాలలకు సెలవులు కావడంతో రేపు సాయంత్రం కూడా ఈ రద్దీ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అటు పోలీసుల సహాయంతో ఇటు టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.